హాయ్ అండి, అందరికీ నమస్తే. దేవుడి మహిమ ఎంత ఉన్నదో ప్రత్యక్షంగా తెలియజేసే ఒక హోమం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదే శ్రీ ప్రత్యంగిరాదేవి అమ్మవారికి ఇష్టమైన నికుంభల హోమం. మనుషులకు ఆపద వచ్చినప్పుడు దేవుడు వేర్వేరు అవతారాల్లో వారిని ఆదుకుంటాడు. అమ్మవారు కూడా అంతే. భక్తుడి పరిస్థితిని బట్టి ఒక్కోసారి శాంతమూర్తిగా అవతరిస్తే మరోసారి ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. అలాంటి అమ్మవారి అవతారాల్లో ప్రత్యంగిరాదేవి ఒకటి. ప్రత్యంగిర అంటే ప్రత్యర్థులు, శత్రువులు లేకుండా చేసే దేవత అన్న అర్థం కూడా ఉంటుంది. ఎవరైతే మనకు హాని తలపెట్టాలని ప్రయత్నిస్తారో వారికి తిరిగి అదే హాని అనుభవించేలా చేస్తుంది. కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు. అందుకే దుష్టశక్తులను పీడిస్తున్నాయని భయపడేవారు కావచ్చు, చేతబడి జరిగిందనే అనుమానం ఉన్నవారు కావచ్చు, ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైన మన మీద పనిచేయదని భక్తుల నమ్మకం. ఇలాంటి ప్రత్యంగిరాదేవికి మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్. అదే నికుంభల హోమం. ఈ హోమాన్ని చేసిన వారు ఎలాంటి విజయాన్నైనా అందుకుంటారు. అందుకే ఇంత మహిమగల హోమాన్ని భారతదేశ చరిత్రలోనే మన హైదరాబాదులో 108 హోమకుండాలతో 25,000 కిలోల ఎండుమిరపకాయలతో కూర్తాలం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులు ఈ హోమాల్లో పాల్గొన్నారు. అయితే కొన్ని మిరపకాయలు మన ఇంట్లో ఏదైనా నిప్పుల మీద వేస్తే ఆ ఘాటు ఎలా వస్తుందో మనందరికీ తెలుసు. ఆ ఘాటు తట్టుకోలేక మనందరం ఎలా దగ్గుతామో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటిది 25,000 కిలోల ఎండుమిరపకాయలతో హోమం జరుగుతున్న చోట అసలు దాని ఘాటు హోమం చేస్తున్న వారికి కానీ చుట్టుపక్కల వారికి కానీ తెలియకపోవడం ఎంత మహిమో కదా. అలాంటి మహిమగల ఆదిపరాశక్తి అయిన ప్రత్యంగిరాదేవిని ఆరాధిస్తే అంతే అనుగ్రహం మనకు ప్రసాదిస్తుంది. ఇంతటి మహిమ కలిగిన విషయాన్ని తెలియజేయడం కోసమే ఈ వీడియో. మీకు కూడా ఇలాంటి హోమం ఉందని తెలియని వారి కోసమే ఇది. ఆ అమ్మ అనుగ్రహం ఇలా ప్రసాదిస్తుందని తెలియకపోవచ్చు. అంతటి మహిమగల ఆదిపరాశక్తి అయిన ప్రత్యంగిరాదేవిని మనము దర్శించుకుందాం, మన కష్టాలను తొలగించుకుందాం. ఆ అమ్మ అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.